మీరు కూడా థ్రిఫ్టింగ్ వెళ్తున్నారా? అయితే పక్కా ఈ వీడియో మీకోసం. 200 రూపీస్ డైమండ్ చూపిస్తా ఒకసారి చూడండి. ఎలెన్సోలే ప్యాంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో కనుక్కోండి చూద్దాం. థ్రిఫ్టింగ్ అంటే ఏంటి, థ్రిఫ్టింగ్ ఎలా చేయాలి అండ్ హౌ టు ఫైండ్ బ్రాండ్స్ ఇన్ థ్రిఫ్టింగ్. ఇవన్నీ థ్రిఫ్ట్ స్టోర్స్ కాదు అయ్యో. క్లోత్స్ అనేది ఇట్లా కుప్పలు పోసి ఉంటాయి. యాత్రికన్ కృపయా ధ్యాన్ దే లోగో ఒకసారి జాగ్రత్తగా చూడండి, లేకపోతే పోతారు మోసం. బటన్ పైన ఎలెన్సోలే అని ఆ నేమ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. బొక్క కాదు బొక్క. సో ఇది నాకు 100 రూపీస్ పడింది. వీడియో తీసుకోవాలనిపించింది ఫ్రెండ్స్. ఇవి మన యాక్సెసరీస్. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు ఒకసారి అవుట్ఫిట్ చెక్ చేయాలనిపించింది. సో ఇది నా అవుట్ఫిట్ చెక్ గైస్. చాలా మందికి థ్రిఫ్టింగ్ అంటే ఏంటో అర్థం కాలేదు. సో ఈ వీడియోలో థ్రిఫ్టింగ్ అంటే ఏంటి, థ్రిఫ్టింగ్ ఎలా చేయాలి అండ్ హౌ టు ఫైండ్ బ్రాండ్స్ ఇన్ థ్రిఫ్టింగ్. సో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియో చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో పక్కా ఒక లైక్ చేసి వీడియో స్టార్ట్ చేసేయండి. ముందు థ్రిఫ్టింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. థ్రిఫ్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ ఓన్ క్లోత్స్, ఐ మీన్ సెకండ్ హ్యాండ్ క్లోత్స్. అట్లానే అన్ని సెకండ్ హ్యాండ్ మాత్రమే ఉంటాయి, ఎందుకంటే కొన్ని డొనేటెడ్ పీసెస్ ఉంటాయి, కొన్ని రిజెక్టెడ్ పీసెస్ కూడా ఉంటాయి. మరి థ్రిఫ్టింగ్ వల్ల లాభం ఏంటి అని డౌట్ రాలేదా? సో థ్రిఫ్టింగ్ వల్ల ఏంటంటే మనకు మంచి మంచి బ్రాండ్ పీసెస్ కూడా మనకు చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి, యాజ్ వెల్ యాజ్ మంచి యూనిక్ అండ్ వింటేజ్ పీసెస్ కూడా మనకు దీనిలో దొరుకుతాయి. సో ప్రజెంట్ మనం వెళ్తున్నాం ఎర్రగడ్డ సండే మార్కెట్కి. సో మీకు ఒక క్లారిటీస్ ఉన్నాయి ఏంటంటే, ఇక్కడ ఉన్న స్టోర్స్ అన్నీ కూడా థ్రిఫ్ట్ స్టోర్స్ కాదు, కొన్ని మాత్రమే థ్రిఫ్ట్ స్టోర్స్ ఉంటాయి. అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది క్లియర్గా ఒక 3 పాయింట్స్లో చెప్తాను. ఈ స్టోర్స్ని ఐడెంటిఫై చేయడం కూడా ఈజీయే. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఫస్ట్ థింగ్, థ్రిఫ్టెడ్ స్టోర్స్లో ఎప్పుడు కూడా క్లోత్స్ అనేది ఇట్లా కుప్పలు పోసి ఉంటే ఒకసారి చూపిస్తారండి. సెకండ్ థింగ్ ఏంటంటే కాస్ట్ చాలా తక్కువ రేంజ్లో ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఒకటే బ్రాండ్ కాకుండా మిక్చర్ ఆఫ్ సెవరల్ బ్రాండ్స్ ఉంటాయి. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ థ్రిఫ్టింగ్ ఎట్లా చేయాలి అండ్ బ్రాండ్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. థ్రిఫ్టింగ్కి చాలా అంటే చాలా ఎక్కువ పేషెన్స్ ఉండాలి టు ఫైండ్ ద బెస్ట్ వన్. ఇట్లా కుప్పలు చూస్తే నార్మల్గా అనిపిస్తాయి, బట్ దీంట్లో డైమండ్ పీసెస్ ఉంటాయి. ఒక 9 పాయింట్స్ చెప్తా దీంట్లో నుంచి డైమండ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్రాండ్స్ ని ఐడెంటిఫై చేయడం. సో మీకు కొన్ని బ్రాండ్స్ అయితే ఇస్తాను, అవి నేను కమెంట్ లో పిన్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో ఫస్ట్ అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం లేబుల్స్ అండ్ ట్యాగ్స్ అయితే చూడాలి బ్రాండ్ కోసం. ఫర్ సపోజ్ మీకు ఆ బ్రాండ్ నచ్చింది, యాజ్ వెల్ యాజ్ సైజ్ కూడా నచ్చింది. ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ చేయాల్సింది ఏంటంటే స్టిచ్చింగ్ ఎలా ఉందో చూడాలి. బ్రాండెడ్ క్లాత్స్ కి ఎప్పుడు కూడా హై క్వాలిటీ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి, స్టిచ్చింగ్ ఎప్పుడు కూడా ఇట్లా ఈవెన్ అండ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. థర్డ్ థింగ్ ఏంటంటే బ్రాండెడ్ క్లాత్స్ కి ఎప్పుడు కూడా లేబుల్ అనేది ఫ్యాబ్రిక్ తో ఉంటుంది, ఐ మీన్ క్లాత్ కైండ్ ఆఫ్ లేబుల్, అండ్ లోగో కూడా చాలా అంటే చాలా క్లియర్ గా ఉంటుంది. ఒకసారి మనం ఇట్లా అని చూస్తే మనకు అర్థమవుతుంది ఇది క్లాతా కాదా అని. ఫోర్త్ థింగ్ ఏంటంటే లోగో స్పెల్లింగ్ క్లియర్ గా చూసుకోండి. కొంతమంది నైకీని నైకా చేస్తారు, అదిదాస్ ని అదిబాస్ చేస్తారు, జాగ్రత్త. ఇక్కడ చూసుకుంటే స్పెల్లింగ్ పర్ఫెక్ట్ గానే ఉంది, బట్ లోగో మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది, అదిదాస్ ది కూడా. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మోస్ట్లీ బ్రాండెడ్ క్లోత్స్ కి ఫ్యాబ్రిక్ ట్యాగ్స్ కూడా ఉంటాయి, అంటే ఇది ఎలాంటి ఫ్యాబ్రిక్ అని తెలుసుకోవడానికి. అందులో కాటన్, లెనిన్, డెనిమ్, ఊల్ ఇవి మాత్రమే ప్రిఫర్ చేయండి. ట్రై టు అవాయిడ్ పాలిస్టర్స్. సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం బటన్స్ చెక్ చేయాలి. మోస్ట్ ఆఫ్ దర్ బ్రాండెడ్ క్లోత్స్ యూజ్ దేర్ ఓన్ బ్రాండింగ్ బటన్స్. సో ఏంటంటే వాటి బటన్స్ పైన వాటి నేమ్ అయితే ఉంటుంది, అది చెక్ చేసేయండి. ఎగ్జాంపుల్కి ఇది చూడండి, ఇది వచ్చేసి ఎలెన్సోలీ బ్రాండ్ అండ్ బటన్ పైన ఎలెన్సోలీ అని ఆ నేమ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సెవెంత్ పాయింట్ ఏంటంటే కొన్ని బ్రాండ్స్ కంట్రీ కూడా మెన్షన్ చేస్తుంది, అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది అనేది, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎయిత్ పాయింట్ వచ్చేసి స్పెషల్గా ప్యాంట్స్ కోసం. ఇందాక చెప్పిన 7 పాయింట్స్ కూడా దీనికి అప్లై చేయండి. ఎయిత్ పాయింట్ ఏంటంటే ప్యాంట్స్ కి మనం ఎప్పుడు కూడా జిప్స్ అనేది చెక్ చేయాలి. బ్రాండెడ్ క్లోత్స్ కి మోస్ట్లీ దే యూస్ వైకేకే జిప్స్. సో వైకేకే అనే బ్రాండ్ తోనే ఉంటుంది జిప్, ఒకసారి అది చెక్ చేయండి. ఒకవేళ వైకేకే లేకపోతే వాటి బ్రాండ్ అంటే ఏదైతే బ్రాండ్ ఉంటుందో ఆ బ్రాండ్ నేమ్ తోనే జిప్ ఉంటే తీసుకోండి. సో ఎగ్జాంపుల్గా ఇది వచ్చేసి బ్లూ బర్డ్ జీన్. సో దీనికి బటన్ కూడా మనకు బ్లూ బర్డ్ లోగో అయితే ఇచ్చేసిండు, యాజ్ వెల్ యాజ్ మనకు జిప్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వైకేకే అని క్లియర్గా ఇక్కడ మనకు మెన్షన్ చేసి అయితే ఉంది, ఒకసారి చూడండి. నైన్త్ పాయింట్ ఏంటంటే థ్రిఫ్టింగ్లో ఎప్పుడు కూడా మనకు సెకండ్ హ్యాండ్ పీసెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఒకసారి జాగ్రత్త చెక్ చేసుకోండి. ఫేడింగ్ కానీ, కొన్నిటికి చిన్న చిన్న కట్స్ ఉంటాయి, కొన్నిటికి మరకలు ఉంటాయి. అవి చిన్న చిన్నగా ఉంటే మేనేజబుల్, ఒకవేళ అది మేజర్గా ఉంటే మాత్రం ఇగ్నోర్ చేసేయండి. ఒకవేళ ఈ 9 పాయింట్స్ కనుక ఆ పీస్ సాటిస్ఫై చేసేస్తే చలో ఆ పీస్ ని థ్రిఫ్ట్ చేసేసాయండి. సో ఇప్పటి వరకు ఈ వీడియో చూసిరంటే మీకు కంటెంట్ నచ్చే ఉంటుంది. సో మోటివేషన్ కోసం ఒక లైక్ వేసుకోండి, అండ్ బాగా నచ్చితే బాగుంది అని ఒక కామెంట్ చేయండి. సో ఇప్పటి వరకు థ్రిఫ్టింగ్ అంటే ఏంటి, థ్రిఫ్టింగ్ ఎట్లా చేయాలి అండ్ బ్రాండ్స్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఒక అవుట్ఫిట్ థ్రిఫ్ట్ చేసి చూపిస్తాను. యాక్చువల్లీ థ్రిఫ్టింగ్ స్టోర్స్ ఎర్రగడ్డలో స్టార్టింగ్లో ఎక్కువగా ఉంటాయి అండ్ లోపల ఒక 2-3 ఉంటాయి. సో నేను ఒకసారి అవి కూడా చూపిస్తాను. సండే మార్కెట్కి ఎంటర్ అవ్వగానే ఎగ్జాక్ట్ జూడియో ఆపోజిట్లో 5 to 6 షాప్స్ అయితే ఉంటాయి. సో ఇవి థ్రిఫ్టెడ్ షాప్స్. సో ఇక్కడికి వెళ్ళి మనం థ్రిఫ్టింగ్ అయితే చేద్దాం.
సో ఈ స్టోర్లో సెర్చ్ చేస్తుండగా నాకైతే ఒక మంచి షర్ట్ అయితే దొరికింది, నాకైతే బాగా నచ్చింది అండ్ సైజ్ కూడా నచ్చింది. సో ఇక్కడ చూడండి యూఎస్ పోలో అని లోగో అయితే క్లియర్గా కనిపిస్తుంది అండ్ పాకెట్కి కూడా మనకు యూఎస్పిఏ లోగో వచ్చేసింది అండ్ బటన్కి కూడా మనకు యూఎస్ పోలో ఏషియన్ అని క్లియర్గా కనిపిస్తుంది అండ్ కింద కూడా షర్ట్కి ఇక్కడ మనకు యూఎస్ పోలో ఏషియన్ అని క్లియర్గా కనిపిస్తుంది అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది అండ్ వెనకాల కూడా ఒక చిన్న హ్యాంగర్కి హ్యాంగ్ చేసుకునే విధంగా ఆ ట్యాగ్ కూడా వచ్చేసింది. సో మనకి షర్ట్ అయితే నచ్చింది. సో ఇది పర్చేస్ చేసి సో ఇది నాకు 100 రూపీస్ పడింది. ఇక్కడ షర్ట్ తీసుకొని పక్కనే ఉన్న ఇంకొక స్టోర్కి అయితే వెళ్ళిన. 200 రూపీస్ డైమండ్ చూపిస్తా ఒకసారి చూడండి. ఎలెన్సోలీ జస్ట్ 200 రూపీస్. మఫ్టీ రగర్స్ అంతేకాదు ఇక్కడ చాలా ఉన్నాయి, ఒకసారి చూపిస్తా. సో పక్కనే ఇంకొక స్టోర్లో నేను సెర్చ్ చేస్తుంటే నాకు ఒక మంచి షర్ట్ అయితే కనిపించింది అండ్ ఇది వచ్చేసి టామీ హిల్ఫిగర్. సో ఒకసారి నేను బ్రాండింగ్ కూడా చూపిస్తాను, బ్రాండింగ్ కూడా క్లియర్గా ఉంది అండ్ స్టిచ్చింగ్ కూడా నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు పాకెట్ దగ్గర కూడా చిన్నగా ట్యాగ్ అయితే వచ్చేసింది అండ్ బటన్ పైన కూడా మనకు టామీ హిల్ఫిగర్ అని క్లియర్గా అక్కడ రాసి అయితే ఉంది. సో ఇది కూడా తీసుకుందాం ఇంకా మరి. సో దిస్ కాస్టెడ్ మీ 100 రూపీస్. సో ఇప్పుడు బ్రాండెడ్ ప్యాంట్స్ కోసం ఒక షాప్ అయితే చూపిస్తాను. సో అక్కడికి వెళ్దాం పదండి. సో ఎగ్జాక్ట్ స్కై మాల్ కిందనే ఈ స్టోర్ అయితే ఉంది. దీంట్లో ప్యాంట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ ఈచ్ ప్యాంట్ కాస్ట్ 350 ఉంటుంది అండ్ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ నేను తీసుకోవట్లేదు ఇప్పుడు ప్రజెంట్. ఇదే స్టోర్లో నాకు ఈ ఆనిముత్యం కనిపించింది, ఎవరైనా కావాలంటే తీసుకోండి ఇది. సో ప్యాంట్స్ ఏం తీసుకోకుండా యాక్సెసరీస్ అవసరం ఉన్నాయని ఇక్కడికైతే వచ్చేసినాను. సో కొన్ని యాక్సెసరీస్ తీసుకుందాం. సో నేనైతే ఈ 3 రింగ్స్ తీసుకున్నాను, నాకు ఇవి బాగా నచ్చినాయి, సిల్వర్, బ్లాక్ అండ్ యాంటిక్ పీస్ అనమాట. సో ఫైనల్లీ మన థ్రిఫ్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా ఇవి 2 మాత్రమే మనం థ్రిఫ్ట్ చేసినాం. నాకు ఈసారి ప్యాంట్స్ కొంచెం నచ్చలేదు, సో అందుకే తీసుకోలేదు. ఇవి 2 కూడా నేను ఇప్పుడు స్టైల్ చేసి చూపించట్లేదు, ఇవి నేను ఇన్స్టాలో చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ లెంతీ అయిపోతుంది వీడియో. సో ఇవి 2 తీసుకున్నాను అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ వీడియోలో నేను ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినానే అనుకుంటున్నాను అండ్ మీకు కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. ఒకవేళ ప్రాపర్గా అర్థమైతే మాత్రం పక్క ఒక లైక్ వేసుకోండి, కమెంట్ కూడా చేయండి బాగుంది అని, యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు ఎట్లాంటి టాపిక్స్ కావాలనేది ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, సో దట్ నేను అట్లాంటి వీడియోస్ కూడా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు షూస్ బార్గెన్ చేయడం కూడా కొంతమందికి రాదు అండ్ షూస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అది కూడా రాదు. సో అవి కూడా నేను వీడియో చేయమంటే చేస్తాను, షూస్ గురించి, వాచెస్ గురించి. సో కమెంట్ చేయండి, ఎందుకు మరి ఇంకా లైట్. సో ఇప్పటికైతే ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ టైం ఇంకా మంచి వీడియోతో వస్తాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.